దేవునిలో ఎదిగేటట్లుగా సహాయం చేయి. ప్రతి ఒక్కరు కూడా స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మొదటిగా మన తండ్రి అయిన దేవునికి ఒకసారి రెండు చేతుల పైకెత్తి బిగ్గరగా స్తోత్రం చెల్లిద్దాం. అలాగే మన ప్రభు రక్షకుడు యేసు క్రీస్తు వారికి అలాగే రెండు చేతులు గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. మన పరిశుద్ధాత్మ దేవునికి ఇప్పుడు వచ్చిన ప్రతి కుటుంబాన్ని దేవుడు దర్శించి స్వస్థపరిచి వారికి రాత్రి కాలములో మేలు అనుగ్రహించినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. కూడిక ద్వారా ఈ కుటుంబానికి దేవుడు మేలు ఆదరణ కలుగు చేయనట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. చేరి వచ్చిన బిడ్డలందరినీ దేవుడు దర్శించున్నట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మన మధ్యలో చిన్నగారు ప్రత్యేక ప్రార్థన చేస్తారు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ఘనమైన తండ్రి, నీకు స్తోత్రములు. ప్రేమ గల మా ప్రభువా, నీకు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో నీ దాసుడు జక్రయ్య గారి గృహంలో నా తండ్రి ఈ కోడికను ఏర్పరిచినందుకు నీ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. విజయమ్మ గారి జ్ఞాపకార్థ కోడిక, ఆదరణ కోడిక ఏర్పరిచినందుకు నీకు స్తోత్రములు. ఆ కుటుంబంలో తండ్రి రక్త సంబంధికులు అనేకులు బంధువులకు నా తండ్రి ఓదార్పును దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో నీవు ఇచ్చిన స్వరాలను బట్టి నీ బిడ్డలు మంచి ఆసక్తితో నా తండ్రి పాటలు పాడారు. ఈ సమయంలో నీ దైవదాసులు ఇద్దరు ఉన్నారు మా మధ్యలో. మంచి వర్తమానం వినిపించుటకు నా తండ్రి ఆ బిడ్డలకు మంచి జ్ఞానాన్ని, మంచి హృదయాన్ని, మంచి మనసును దయచేయమని, ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వాద దీవించమని, నీ మెండైన దేవునిలో బిడ్డలపై ఉంచమని, మరి ముఖ్యంగా ఈ కుటుంబాన్ని బహుగా వాడుకోమని మా ప్రభు ప్రియ కుమారుడు యేసయ్య ద్వారా వినయం తేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, కొద్ది నిమిషాలు ఎదుగో తండ్రి, మీ సేవకులంగా మేము నిలువబడి ఉండగా మమ్మల్ని మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాం. ఎదుగో తండ్రి, యొక్క ఆరాధన కేవలము అది మీకు మహిమ కలుగులాగున ఏర్పాటు చేయబడింది కనుక మహిమ, ఘనత, ప్రభావములు మీకే ఆరోపించుకుంటున్నాం నాయన. కూడి వచ్చిన బిడ్డలందరినీ మీరు దర్శించి దీవించు. వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనస్సు దయచేయమని, నాతో అందరితో మాట్లాడి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. యెహోవా తన నివాసములో నుండి వెడలి వచ్చుచున్నాడు. భూమి తన మీద చంపబడిన వారిని ఇకను కప్పకుండా తాను త్రాగిన రక్తమును బయలుపరచును. నీవు వెళ్ళి నీ అంతఃపురములో ప్రవేశించుము. నీవు వెళ్ళి నీ తలుపులు వేసుకొనుము. ఉగ్రత తీరిపోవు వరకు కొంచెము సేపు దాగి ఉండుము. హల్లెలూయా. ఒకసారి రెండు చేతులు ఎత్తి గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. కొంచెం బిగ్గరగా చెబుదామా హల్లెలూయా. వెనకాల నుంచి అసలు సౌండ్ ఏరాట్లా, పురుషులు అసలు చెప్పట్లా, మధ్యలో కొంతమంది చెప్పట్లా. గట్టిగా చెబుదాం హల్లెలూయా. ఏందో కొంతమంది నీళ్ళల్లో పడిపోయిన అప్పడంలాగా కనపడుతున్నారు. చాలా చురుగ్గా చెప్పాలి. గట్టిగా చెబుదాం హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, క్రీస్తు ప్రభుల వారి రెండవ రాకడ అతి సమీపంగా ఉన్నది గనుక ఆ దినము నిజ విశ్వాసు శుభదినము. ఆ దినము నిజ విశ్వాసులకు
శుభదినము, అవిశ్వాసులకు మహా ఉగ్రత దినము. అయితే ఆ ఉగ్రత దినము ఎట్లుండునో ఆ ఉగ్రత చేయాలి వాక్యానుసారముగా కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. మత్తయి రాసిన సువార్తలో 24వ అధ్యాయము 21వ వచనం స్పష్టంగా కేకలు వేయకుండా స్పష్టంగా వాక్యము వినాలని మీకు మనవి చేస్తున్నా. లోక ఆరంభము నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పుడునూ కలుగబోదు. అది ఆ దినము మహాశ్రమ దినము. రాబోవు ఉగ్రతను తప్పించుకోవాలి. అందుకనే దేవుని ఉగ్రత దినము అంధకారము అని ఆమోసు గ్రంథములో రాయబడింది 5:18. అలాగే దేవుని ఉగ్రత దినము నుండి ఏవి కూడా నిన్ను తప్పించలేవు. నీకు ధనమున్నా, పొలమున్నా, బ్యాంకు బ్యాలెన్స్ ఉన్నా, పొలములకు సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకం ఉన్నా, నీవు ఏమి కలుకున్నా, వెండి బంగారములున్నా, నువ్వు డాక్టర్వైనా, యాక్టర్వైనా, రాజకీయ నాయకుడివైనా, ఎవరివైనా సరే ఆ ఉగ్రత దినము నుంచి నీవు తప్పించుకొనలేవు. జెఫన్యా గ్రంథములో 1వ అధ్యాయం 15వ వచనం. జెఫన్యా గ్రంథము 1:15. ఆ దినమున, ఉగ్రత దినము, శ్రమయు, 18 వరకు చదువుమా, ఉపద్రవమును, ఆ దినము ఉగ్రత దినము, అది మహానాశనము కలిగే దినము, అంధకారము, గాఢాంధకారం. అంధకారం అంటేనే చీకటి, మరి గాఢాంధకారం అంటే ఇక గోడ ఎక్కడుందో, తలుపు ఎక్కడుందో, కరెంట్లో స్విచ్ ఎక్కడుందో కూడా మనకి తెలియదు. గోడలు గుద్దుకోవటం, తలుపులు. ఉగ్రత దినము దుష్టుల పైకి వస్తుంది, సూర్య చంద్రుల పైకి కూడా ఉగ్రత దినం వస్తుంది. పరాక్రమశాలురు, మహాబలవంతులు, బాడీ బిల్డర్స్ అందరి మీదకి వచ్చింది. మార్పు చెందని వారిపైకి కూడా ఉగ్రత దినము వస్తున్నది. హల్లెలూయా. నమ్మినోళ్ళు గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. అందరూ చెప్పాలి, ఒకళ్ళు కాదు, గట్టిగా చెబుదాం హల్లెలూయా. అందరూ 2 చేతులు చెబుదాం హల్లెలూయా. అయితే ఉగ్రత దినము నుండి తప్పించేది ఎవరు? ఉగ్రత దినము నుండి ఎవరు మనల్ని తప్పిస్తారు అనగా, యేసు రక్తము నిన్ను తప్పిస్తుంది. నమ్మినోళ్ళు స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. ఉగ్రత దినము నుంచి నిన్ను తప్పించేది ఏంటంటే యేసు రక్తము, ప్రభు అయిన యేసు క్రీస్తు నామము. ఆ నామము, యేసు రక్తము నిన్ను ఉగ్రత నుంచి తప్పిస్తుంది. ఆ ఉగ్రత నుంచి నువ్వు తప్పించబడాలి అంటే ప్రభు అయిన యేసు క్రీస్తుని నీవు దేవుడుగా నమ్మాల్సిందే. యేసే మార్గము, యేసే సత్యము, యేసే జీవము. ఆయన ద్వారా తప్ప ముక్తికి, మోక్షానికి మార్గము లేదు. పరలోకానికి ఆయనే మార్గము. కనుక నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. యేసును పట్టుకుంటే చాలు. ఆయన రక్తములో నీవు కడగబడితే చాలు. ఆయన రొట్టె ద్రాక్షారసములో నీవు చేయి వేయగలిగిన అర్హత నీవు సాధించగలిగితే చాలు. యేసు క్రీస్తు నీకు నిత్య జీవం ఇస్తాడు. హల్లెలూయా. యేసు క్రీస్తును నమ్ముకొనుటయే నిత్య జీవము. హల్లెలూయా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచువాడు నశింపక నిత్య జీవము పొందవలనని ఆయనను మన కొరకు అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఉగ్రత నుంచి తప్పించేది యేసుక్రీస్తు అయితే ఉగ్రత నుండి ఎవరెవరు తప్పించబడతారు అని అంటే ఆ మాట చెప్పుకొని ముగించుకుందాం. ఉగ్రత నుంచి ఎవరెవరు తప్పించబడతారు? 1, అంతము వరకు నమ్మకముగా నిలిచి ఉండేవాడు ఉగ్రత నుంచి తప్పించబడతాడు. ఎప్పటి వరకు నిలబడాలా?
బాప్తీసం తీసుకొని 3 నెలల ప్రార్థనకు వస్తే సరిపోద్దా? బాప్తీసం తీసుకొని సంవత్సరం ప్రార్థనకు వచ్చి మానేస్తే సరిపోద్దా? మా కూతురు పెళ్ళి అయితే నేను బాప్తీసం తీసుకుంటాను అనుకున్నాను, బాప్తీసం తీసుకున్నాను, ఇక నాకు చర్చితో పని లేదు అనుకుంటే సరిపోతుందా? కొంతమంది మొక్కుబడుల కోసం బాప్తిస్తాలు తీసుకుంటున్నారు. బాప్తిస్తానికి ఉన్న పరమార్థము ఎరుగటలేదు ప్రియులారా. బాప్తిస్తమనగా యేసుక్రీస్తును నమ్ముకొనుట, బాప్తిస్తమనగా ఆయన మరణము పునరుత్థానమును కలిగి ఉండుట. హల్లెలూయా. క్రీస్తు యేసులోనికి బాప్తిస్తము తీసుకున్న మీరు ఆయన మరణములోనికి కూడా మీరు బాప్తిస్తం తీసుకున్నారు. హల్లెలూయా. కనుక ఎవరు ఉగ్రత నుంచి తప్పించబడతారు? అంతం వరకు నిలకడగా ఉండువారు. అన్నిటికి రెఫరెన్స్లు ఉన్నాయి. 2, రక్షింపబడిన ప్రతి ఒక్కరు కూడా ఉగ్రత నుంచి తప్పించబడతారు. రక్షింపబడిన ప్రతి ఒక్కరు. అలాగే దేవునిని వెదకి నీతిని అనుసరించేవారు, మెలకువ కలిగి సిద్ధపాటు కలిగేవారు, మారు మనసుకు తగిన ఫలం ఫలించేవారు, పరిశుద్ధమైన ప్రవర్తన యథార్థ భక్తి కలిగిన వారు, కీడు విడిచి మేలు వెదికేవారు. చెప్పండి, కీడు విడిచి మేలు వెదికేవారు. కీడు చేయుట మాని మేలు చేయ నేర్చుకొనుడి అంటున్నాడు మన ప్రభు. కనుక ఉగ్రతల దినము నుంచి మనం తప్పించుకోవాలి. ఎంతోమంది చనిపోతున్నారు, యాక్సిడెంట్ల ద్వారా చనిపోతున్నారు, గుండెపోటు ద్వారా చనిపోతున్నారు, మరి శారీరక రుగ్మతల ద్వారా చనిపోతున్నారు. మరణము అందరికీ సంప్రాప్తమవును. మరణమును చూడకుండా బ్రతుకు నరుడెవడు లేడు గనుక మరణము అందరికీ వస్తుంది గనక శారీరక మరణము, ఆత్మ మరణము ఉన్నది. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనిషికి 2 మరణాలు ఉన్నాయి. ఒకటి శారీరక మరణము, రెండవది నరకం అనేటువంటి మరణం. ఇది 2వ మరణం. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. గనుక మనము ఉగ్రతలో పడిపోకుండా, నశించిపోకుండా, నరకానికి వెళ్ళకుండా మన ప్రభువైన యేసయ్యను మనం ఆనుకుంటే చాలు. నీకు నిత్య జీవము నిత్యమే. దేవునికి స్తోత్రం. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించునుగాక. ఒక పాట పాడి అయ్యగారికి నేను సమయాన్ని ఇస్తాను. ట్రాక్ మీద ఒక పాట పాడతా పిల్లరా. స్తోత్రం. స్తోత్రం. మనిషి, ఓ మనిషి, ఓ మనిషి నీవెవరు? మనిషి, ఓ మనిషి, ఓ మనిషి నీవెవరు? యాక్టరువైనా, డాక్టరువైనా, మంత్రివైనా, ధనవంతుడివైనా, బ్రతికుండగానే పేరున్నవాడవు, మరణించగానే శవానివి. మనిషి, ఓ మనిషి, ఓ మనిషి నీవెవరు? మనిషి
పుట్టింది ఒకని నుండే, మరణమొచ్చింది ఆ ఒకని నుండే. మనిషి పుట్టింది ఒకని నుండే, మరణమొచ్చింది ఆ ఒకని నుండే. మనుషులంతా ఒక్కటే, అందరి దేవుడు ఒక్కడే. మనుషులంతా ఒక్కటే, అందరి దేవుడు ఒక్కడే. యాక్టరువైనా, డాక్టరువైనా, మంత్రివైనా, ధనవంతుడివైనా, బ్రతికుండగానే పేరున్నవాడవు, మరణించగానే శవానివి. కులమే లేదు, మతమే లేదు, ప్రాంతీయ తత్వమే లేనే లేదు. కులమే లేదు, మతమే లేదు, ప్రాంతీయ తత్వమే లేనే లేదు. మొదటి మనిషికి లేదు కులం, మనిషిని చేసిన దేవునిదే కులం. మొదటి మనిషికి లేదు కులం, మనిషిని చేసిన దేవునిదే కులం. యాక్టరువైనా, డాక్టరువైనా, మంత్రివైనా, ధనవంతుడివైనా, బ్రతికుండగానే పేరున్నవాడవు, మరణించగానే శవానివి. మనిషికి పుడితే మనుష్య కుమారుడు, రాజుకు పుడితే రాజకుమారుడు. మనిషికి పుడితే మనుష్య కుమారుడు, రాజుకు పుడితే రాజకుమారుడు. దేవునికి పుడితే దైవ కుమారుడు, మనుషులంతా దైవ కుమారులే. మనిషి ఓ మనిషి, ఓ మనిషి నీవెవరు? మనిషి ఓ మనిషి, ఓ మనిషి నీవెవరు? యాక్టరువైనా, డాక్టరువైనా, మంత్రివైనా, ధనవంతుడివైనా, బ్రతికుండగానే పేరున్నవాడవు, మరణించగానే శవానివి. మనిషి ఓ మనిషి, ప్రభు స్తోత్రం చెల్లిద్దాం. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని మహింపర్దాం. హల్లెలూయా. మంచిది ప్రియులారా. మరి ఈ సమయంలో మన మధ్యలో అనంతపురం ఇతర ఒక 4-5 ప్రాంతాల్లో కూడా అయ్యగారు పరిచర్య ప్రారంభించి ఒక సంఘ వ్యవస్థాపకుడుగా, సంఘాలు నిర్మించిన వ్యవస్థాపకుడుగా, మరి ఇనిమెట్ల గ్రామము నుంచి ఒక సేవకుడు ఇతర ప్రాంతాల్లో వాడబడుతున్నాడు అంటే నాకు అనిపించింది అది ఇనిమెట్ల మన తెలుగు బాప్టిస్టు సంఘం యొక్క ఘనతేనని అనుకుంటున్నాను. గట్టిగా చప్పట్లు కొడదామండి ఒకసారి. హల్లెలూయా. తెలుగు బాప్టిస్టు సంఘం యొక్క ఒక విశ్వాసిగా వారు, వారి కుటుంబం ఇనిమెట్లలో వారి జీవనాన్ని కొనసాగిస్తూ ప్రభువుని మహిమపరుస్తూ వారు ఇక్కడ నుంచి పరిచర్యలో భాగంగా దూర ప్రాంతానికి వెళ్ళి అక్కడ యేసుని ప్రకటిస్తూ అనేకమైన ఆత్మలను దేవుని కొరకు పట్టుకుంటూ పరిచర్య చేస్తున్నటువంటి మన గ్రామ సభ్యుడై ఉండటం, అది మన గ్రామానికి ఎంతో గర్వకారణం. గట్టిగా చప్పట్లు కొడదాం. అంటే చప్పట్లు కొట్టడానికి చేతులు రావట్లేదా? మంచిది ప్రియులారా. మరి అయ్యగారు మరి 10 గంటల లోపు ముగించాలన్నారు కనుక అయ్యగారికి సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాను. ఎందుకంటే తర్వాత భోజన కార్యక్రమాలు కూడా అయ్యగారు ఏర్పాటు చేశాడు. అయ్యగారు వచ్చి వాక్యాన్ని వినిపించాలని మనం చేస్తున్నాం. చప్పట్లు కొడుతూ అయ్యగారిని వాహమనిద్దాం.
ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మంచి సమయంలో ముందుగా ఈ యొక్క ముఖ్యమైన కార్యక్రమంలోనికి పాల్గొన్న దేవుని సేవకులు రమేష్ అయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు, అలాగే చిన్నమాయి గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి చక్కని సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసిన సహోదరుడు అచ్చారావు వారి బృందాన్ని బట్టి కూడా నేను వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే కీబోర్డు ఫ్యాడ్ తమ్ముడు వాళ్ళు ఎక్కడున్నారు, మరి నర్సరావుపేట నుంచి బిడ్డలు, చిలకలూరుపేట నుంచి బిడ్డలు రావటం, వారికి కూడా నేను నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి సంవత్సరం మీరందరూ కూడా పాల్గొంటున్న విధానాన్ని బట్టి మీ అందరూ కూడా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, నేనైతే మీ ముందు కనపడుతున్నాను, కానీ మరి కనపడకుండా కుటుంబం అంతా కూడా దీనికి ప్రయాస ఉంది. ఈ కూడిక ప్రతి సంవత్సరం పెట్టాలనే ఒక ఆలోచన కలిగి ఉండటానికి ముఖ్య సూత్రం మరి తమ్ముడికి కానీ నాకు కానీ మరి తల్లిగా విజయమ్మ గారు ఉండటం చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఆమె మనతో ఇప్పుడు లేదు. అయితే ఏందిరండి బాధ, ఆమె మనతో ఇప్పుడు లేదు. అయితే ఆమె చేసిన పనులు ఇక్కడే ఉన్నాయి. మరి నేను చదువుకోవడానికి ఒక కారణం విజయమ్మ గారని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ రాణి టీచర్ గారు ఉంటారు. అప్పుడు నేను 1వ తరగతిలో చదవటానికి ఆమె ప్రోత్సహించి పంపించింది. ప్రోత్సహించి అంటే కొట్టి పంపించింది అనమాట. 4 దెబ్బలు పడితే కానీ అక్కడ పోయేవాడిని కాదు. ఇక తమ్ముడి విషయంలోకి వచ్చేలకే వాడిని కూడా చదివేయటానికి నాన్నకంటే విజయమ్మే ఎక్కువగా శ్రద్ధ తీసుకుందని చెప్పవచ్చు. చాలా కష్టపడింది. మరి తర్వాత బోడి నిద్రించిన తర్వాత కుటుంబం అంతా కూడా కొంచెం డిస్టర్బ్ అయింది. ఆ తర్వాత ఆ యొక్క డిస్టర్బ్లో లేకపోతే ఆ సమస్యల్లో ఉన్నప్పుడు విజయమ్మ కూడా షుగర్తో బాధపడతా ఉంది. ఆ షుగరు ప్లస్ పాప బోడీ నిద్రించిన తర్వాత ఇక ఎక్కువగా ఆమె డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఒక్కతే ఏడ్చుకుంటా చాలా బాధపడతా వచ్చింది. ఏదేమైనప్పటికీ కూడా తర్వాత దేవుని పిలుపు అందుకొని వెళ్ళటం జరిగింది. మరి తమ్ముడు గురయ్య మీ అందరికీ తెలుసు. ప్రతి సంవత్సరం చదివి చేయటానికి వాడు ఖచ్చితంగా నేను అడుగుతాను, చేద్దాంరా అంటే వాడు ఖచ్చితంగా చేద్దామని చెప్పేసి అనేవాడు. నేనేమో ప్రత్యక్షంగా కనపడుతున్నాను, మా వాడు కనపడకపోయినా దీనికి అంతటికి కారకుడిగా వాడు ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి మా యొక్క సంతోషం ఏంటంటే ప్రతి సంవత్సరం ఇలాగూ ఒక మీటింగ్ ఏర్పాటు చేసి 4 మాటలు దేవుని మాటలు అందించి తృప్తిగా వచ్చిన వారికి కొంచెం భోజనం పెట్టి పంపిస్తే అది మాకు మా కుటుంబాలకు దీవెనకరంగా ఉంటుందని మేము భావిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆ రీతిగా మరి ప్రతి సంవత్సరం ఇలాగూ జరిపించుకోవడానికి దేవాతి దేవుడు కృప చూపిస్తున్నాడు. మీ అందరి ప్రార్థనలు ఫలిస్తున్నాయని నేను నమ్ముచున్నాను. మరి తమ్ముడుకు భారీగా సంధ్య, ఆ అమ్మాయి ఇప్పుడు గర్భవతి, 8వ నెలలో ఉంది. దేవుడు సుఖమైన డెలివరీ ఇచ్చేటట్టు కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మీకు ప్రత్యేకంగా తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు
క్రమంగా ఇస్సాకును ఆశీర్వదించాడని బైబిల్లో ఉంది. ఒక్కసారిగా ఆశీర్వదించాడని బైబిల్లో లేదు, కానీ క్రమంగా ఆశీర్వదించాడని బైబిల్లో ఉంది. అసలు నేను ఇక్కడ ప్రార్థన పెడితేనే ఈ ఇల్లు ఎప్పుడుకి గుర్తుకు రాదు, ఆ కొట్టమే గుర్తుకొచ్చింది, ఆ గుడిసే గుర్తుకొచ్చింది. ఆ గుడిసె కొట్టమే గుర్తుకొచ్చింది. ఎందుకంటే దాంట్లో పడ్డ కష్టాలు అంతా ఇంత కాదు. ఎందుకంటే నానున్నాడు, ఆయన ఇడిపోతాడో తెలియదు. భయంకరమైన వర్షాల్లో, ఎన్నో ఆటుపోటుల్లో, అటువంటి పరిస్థితుల్లో ఆ వర్షపు నీళ్లు పడుతున్నప్పుడు, అవి కారుతున్నప్పుడు అర్థమయ్యేది. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు దేవుణ్ణి నమ్ముకోవటం వలన దేవుడు మమ్మలను, కుటుంబాన్ని విడిచిపెట్టకుండా క్షేమకరంగా నడిపిస్తూ ఉన్నాడు. నమ్మితే చప్పట్లు కొడుతూ తండ్రి నామని మీద తెచ్చుకుందాం. క్షేమకరంగా తీసుకెళ్తున్నాడు. నిజంగా నేను ఒక్కోసారి అనుకుంటాను, ఆయన బిడ్డలు తలగా ఉంటారంటే ఎట్లా ఉంటారబ్బా అనుకునేవాడిని. నా బిడ్డలు తలగానే ఉంటారంటే ఎట్లా ఉంటారు అనుకునేవాడిని. ఆయన బిడ్డలను తలగా ఉంచుతాడనేది అక్షరాల నిజం. తలగా ఉంచుతాడు. ఆయన బిడ్డలంటే ఆయనకి అంత ప్రేమ. మనం కూడా ఆయన కోసం అలాగూ బ్రతికితే మనల్ని తలగానే ఉంచుతాడనేది ఖచ్చితంగా చెప్పొచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుణ్ణి నమ్మిన తర్వాత దేవుడు విడిచిపెట్టుకోడు. దేవుని నమ్మిన తర్వాత మర్చిపోడు. దేవుని నమ్మిన తర్వాత వదులుకోడు. నెంబర్ 1, విడిచిపెట్టడు, మర్చిపోడు, వదులుకోడు. పోగొట్టుకోవడం ఆయనకి ఇష్టం లేదు. మనల్ని ప్రేమించినంత రీతిగా బైబిల్లో ఎవరిని, లేకపోతే వస్తువునో పశువునో ప్రేమించలేదు. నన్ను ప్రేమించినట్టుగా అంతగా ప్రేమించి చూపిస్తూ ఉంటాడు. అమ్మ ఎప్సిబ్ ఒకసారి లేచి నిలబడు. ఈ అమ్మాయిని జస్ట్ మీకు పరిచయం చేస్తాను. ఈ అమ్మాయికి నరాల బలహీనత. అలాగూ పండుకొని ఉండిద్ది, లేవలేదు. అడుదిరిగినానా పనుకొని ఉండిద్ది, లేవలేదు. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ అమ్మ లేదు, చచ్చిపోయింది. నాన్నగారు కూడా రీసెంట్గా చనిపోయారు. మరి దేవుడు ఎలా బ్రతికించుకున్నాడు అంటే, అద్భుతంగా ఆ బిడ్డను బ్రతికించుకొని ఈరోజు 2 సంఘాలు చూసుకునే సేవకులుగా మార్చాడు. చక్కగా పాటలు పాడిద్ది, ప్రార్థన చేసిద్ది. మంచములో పండుకున్న బిడ్డ, హాస్పిటల్ తిప్పబడిన బిడ్డ. అప్పుడు నేను ఈ అమ్మాయి ద్వారా ఇంచుమించుగా ఒక 15 మంది ప్రభు దగ్గరికి వచ్చారు. కూర్చోమ్మా. కారణం ఏంటంటే, దేవుని నమ్మిన తర్వాత దేవుడు వదులుకోడు. దేవుని నమ్మిన తర్వాత దేవుడు విడిచిపెట్టుకోడు. దేవుని నమ్మటం మనం ప్రారంభం చేస్తే మనల్ని వదులుకోవటం ఆయనకి ఇష్టపడటం. వదులుకోడండి. చెట్టు పేరు చెప్పుకొని బ్రతకటం వద్దు. చెట్టు పేరు చెప్పుకొని, దేవుని పేరు చెప్పుకొని బ్రతకటం కాదు. కానీ దేవుని కొరకు నువ్వు జీవిస్తే నిన్ను ఆయన ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడు. ప్రైజ్ లార్డ్. చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. కీర్తనల గ్రంథము 116వ కీర్తన. కీర్తనల గ్రంథము 116వ కీర్తన. దాదాపుగా ఇది మీరు చాలాసార్లు వినుంటారు. ఇప్పుడు కూడా విందాం. కొంచెం బహు స్పీడ్గా ఉన్నారు వాళ్ళు ఎవరు. 116వ కీర్తన 15వ వచనం చదువునన్నా. యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి, మరలా చెప్పండి, యెహోవా భక్తుల మరణము. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా యేసు ప్రభువా, ఈ రాత్రి వేళ దైవదాసులు
నిలబెట్టుకొని శ్రేష్టమైన సంగతులు వారి ద్వారా కొద్ది నిమిషాలు మాట్లాడారు. వారికంటే శ్రేష్టమైన వ్యక్తిని కాదు కానీ కేవలం నీ ఉచితమైన కృపచేత నీ సేవలో వాడుకుంటున్నందుకై వందనాలు, స్తోత్రాలు. ఒట్టివాడిని మట్టివాడిని ఎందుకు పనికి రానివాడిని ప్రభువా, మీరే నిలబెట్టుకొని నీ శ్రేష్టమైన వాక్కులు వినిపించమని, ప్రతి ఆటంకము అల్లరి తొలగించమని యేసు నామంలో అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి, ఇంతకు భక్తులంటే ఎవరు? ఆయన భక్తులంటే ఎవరు? వాళ్ళు ఎట్టుంటారు? యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ గలది అని అన్నాడు కదా. భక్తులు ఎవరు? మీరు నామకం చూస్తున్న నేను అని అనరే. కోమాలో పోయినోడు చూసారా? ఐసీయూలో పెడతారు అండి. మనోళ్ళకి ఏం అలవాటు అంటే ఐసీలో ఉన్న చూడటం బో అలవాటు. ఇంటికాడ ఉన్నప్పుడు మంచం మీద ఉన్నప్పుడు పట్టించుకోరు, చూడరు, ఇడ్లీ కూడా తేరు. వాడు కానీ ఐసీలో పోయి పడ్డాడా ఇక ఆటోలు పెట్టుకొని పోతా ఉంటారు. వాళ్ళేమో రావద్దు అంటారు, మనమేం పోతా ఉంటాం. రావద్దు అంటారు, పోతా ఉంటాం. నేను ఒక్కడినే నెట్టి ఆ ఐసీలో పోయి ఏం చేస్తావు నువ్వు? ముక్కుకొకటి మూతికొకటి అడ్డం పెట్టుకొని పోయి చూసి పాపం అని అంటుతావు. ఐసీలో ఉన్నవాడికి నువ్వు వచ్చిన సంగతి తెలుసా? పలానా మార్తం వచ్చింది ఇనిమేటల నుంచి, గుర్తుపడతాడా? మరి నువ్వెందుకు పోతున్నావు? ఈడ కూడా ఐసీలో ఉన్నట్టు ఉన్నారు కొంతమంది. ఐసీలో నుంచి శలాన్ని పెట్టుకుని ఇక్కడికి వచ్చేనట్టుగానే శలం లేదు, ఏం లేదు. గట్టిగా హల్లెలూయా చెప్పు. అదే ఐసీలో నుంచి బయటికి రండి, వార్డులోకి రండి, హల్లెలూయా చెప్పు. వార్డులో నుంచి జనరల్లోకి రండి. ఇంక జనరల్లోకి రారు, మీరు ఆడే ఉంటారు. గట్టిగా హల్లెలూయా చెప్పు. ఇంటికి వచ్చినటువంటిదే అప్పుడు స్తుతి కూడికి పెట్టుకుంటారు కదా. ప్రభునందు పిల్లరా, దేవుని సన్నిధిలో భక్తులంటే ఎవరో కాదు నేనే. భక్తులంటే ఎవరో కాదు నువ్వే. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి, అంటే నా మరణము ఆయన దృష్టికి, నీ మరణం ఆయన దృష్టికి. నీ మరణం అనేది ఆయన దృష్టికి విలువైంది అంటే అర్థం ఏంటంటే, నువ్వు చచ్చిపోయినప్పుడు అనేక మంది రావచ్చు, నీ బంధువులు, సమాజము అందరూ రావచ్చు, కానీ వాళ్ళందరికంటే శ్రేష్టమైనది దేవాతి దేవుడు తన దూతలను పంపిస్తాడు. సింపుల్గా ఒక మాట చెబుతా వినండి. ధనవంతుడు ఉన్నాడు, లాజరు ఉన్నాడు. ధనవంతుడి సంగతి చచ్చిపోయాడు, పాతాళంలోకి పోయాడు, ఆయన సంగతి విడిచిపెట్టేసాను. లాజరు ఉన్నాడే పేదవాడు, అతని గురించి చెప్పాలంటే కురుపులతో ఉన్న వ్యక్తి అని బైబిల్లో చెప్తుంది. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కురుపులు, సీమి రక్తం కారుతుంది, భయంకరమైన వాసన, కుక్కలు వచ్చి నాగుతున్నాయి. అద్భుతం ఏంటంటే బైబిల్లో రాసిన మాట, దరిద్రుడు చనిపోయినప్పుడు, కంటిన్యూ చేయండిరా, ఆ దరిద్రుడు చనిపోయినప్పుడు దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకోవటానికి కొనిపోబడెను. చప్పట్లు కొడదాం. ఇప్పుడు కొట్టాలి గట్టిగా, గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. దేవదూతల రొమ్మున అబ్రహాము రొమ్మున ఆనుకోవటానికి దేవదూతల చేత కొనిపోబడ్డాడంట. భూమి మీద బ్రతికెట్టుంది, కురుపులు. భూమి మీద బ్రతికెట్టుంది, వాసన. తిండి లేదు, చూసే దిక్కు లేదు, అన్నం పెట్టే దిక్కు లేదు, బట్టలు ఉతికే దిక్కు లేదు, ఆదరించే దిక్కు లేదు. కానీ గుండెల్లో ప్రభువును పెట్టుకొని బతుకుతున్నాడు. మీకు నోరుంటే చెప్పు, లేకపోతే లేదు. గుండెల్లో ప్రభువుని పెట్టుకొని బతుకుతున్నాడు.
నాకు విచిత్రం ఏంటంటే ఇన్ని బాక్సులు పెట్టి ఇంత పెద్ద మీటింగ్ పెట్టినట్టు పెడితే సీరియల్ పెట్టుకుంటున్నారు. అమ్మ బాబోయ్, ఇదేం భక్తిరా నాయన అనిపించింది. మేము సౌండ్ పెట్టమంటున్నావు, సౌండ్ తగ్గించో అంటున్నారు. ఎందుకు మాకు వినపట్లేదే. ఎంత బాగా భక్తులు అయిపోతున్నారు. నువ్వు చచ్చిపోతే మీ ఇంట్లో వాళ్ళు అందరూ ఎడుతారు, కానీ దేవదూతల స్వాగతం రావాలంటే ఆయన భక్తిలో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ధనవంతుడు సంగతి పక్కన పెట్టేసి దరిద్రుడు చచ్చిపోతే దేవదూతలంట స్వాగతం పలుకుతూ అబ్రహాము రొమ్మునకు తీసుకెళ్ళిపోయారంట. భూమి మీద నుంచి స్వాగతం పలుకుతూ అబ్రహాము రొమ్మున ఆనుకోవడానికి కొనిపోబడ్డాడంట. కారణం ఏందో తెలుసా? ఆయనలో ఉన్న భక్తి, ఆయనలో ఉన్న ప్రార్థన, ఆయనలో ఉన్న విశ్వాసం. తినటానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్టలు లేదు, సరైన ఆదరణ లేదు, చూసే దిక్కు లేదు. నువ్వు నేనైతే దేవుడు ఏం మేలు చేశాడు అని అంటావేమో. నాకేమీ లేకపోయినా నా ప్రభుని నేను వదులుకోను. నీకు అన్నీ ఉన్నాయి కానీ ప్రభువు లేడు. నీలో అన్నీ ఉన్నాయి. నేను ఒక్కొక్కటి అడుగుతా, చెప్తారా అబద్ధం ఆడకుండా? మా ఇంట్లో ఫ్రిడ్జ్ లేదు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. 3, 4, 5, 6 కొనిపెట్టంలే. టీవీ లేదన్నవాళ్ళు 2 తల్లులారా? బాబాయ్ మీ ఇంట్లో టీవీ లేదా? ఉందా? నీకు నేను ఇది రివర్స్ చెబుతున్నానా? ఇది నాకు అర్థం కాల. అన్నీ ఉన్నాయండి, ఏదో 1, 2 తప్ప. విలువైన దైవ సన్నిధి నీలో ఉంటే చాలు. ప్రైజ్ ది లార్డ్. దైవ సన్నిధి నీలో ఉంటే చాలు. రోమీయులకు రాసిన పత్రిక దయచేసి పరిశుద్ధ గ్రంథాలు తీయండి. 15వ అధ్యాయము. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 14వ అధ్యాయం 8వ వచనం. 14:8. మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాం, చచ్చిపోయినా ప్రభు కోసమే చనిపోవాలంట. మనం చచ్చిపోయినా ప్రభు కోసమే చనిపోవాలంట, బ్రతికినా ప్రభు కోసమే చనిపోవాలంట. అసలు నా కాన్సెప్ట్ ఏంటంటే, యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువైంది. అది ఆ విలువైన సబ్జెక్ట్ చెప్పడానికి మీకు ముందుకు వస్తున్నాను. ఐగుప్తు దేశంలోనికి ఇశ్రాయేలు సైన్యం అడుగుపెట్టింది. ఐగుప్తు దేశంలోనికి ఇశ్రాయేలు సైన్యం అడుగుపెట్టినప్పుడు యాకోబు కూడా అక్కడ ఐగుప్తులోకి అడుగుపెట్టేశాడు. యాకోబు ఐగుప్తులోకి అడుగుపెట్టినప్పుడు 130 సంవత్సరాలు, అక్కడ బతికిందేమో 147 సంవత్సరాలు. అంటే ఐగుప్తులో 17 సంవత్సరాలు ఆయన జీవించాడు. 17 సంవత్సరాలు అక్కడ పోషించబడ్డాడు. 17 సంవత్సరాలు వాళ్ళు బ్రతికించారు. పోషణ బాగానే ఉంది తన కొడుకు ద్వారా. కానీ చనిపోయే ముందు కొడుకుల్ని పిలిచి అంటాడు, నానా నేను చచ్చిపోబోతున్నాను, నా పితరుల సమాధి ఎక్కడుందో తెలుసా? ఈ ఐగుప్తులో లేదు. నా పితరుల సమాధి దగ్గరికి తీసుకెళ్ళి నన్ను పాతి పెట్టాలి అంటాడు. ఏమి ఐగుప్తులో? శపించబడిన ప్రదేశములో ఉండటానికి ఆయన భక్తులకు ఇష్టం లేదు. మరి ఏడుండాలి? పరిశుద్ధమైన భూమిలోనే పాతి పెట్టబడాలి. కొన్ని వందల కిలోమీటర్లు. కానీ చివరి కోరిక తండ్రి అడుగుతున్నాడు కొడుకుల్ని, నేను చచ్చిపోయిన తర్వాత మీరు నన్ను ఇక్కడ పాతి పెట్టొద్దు. ఎందుకంటే ఇక్కడ ఈ శపించబడిన భూమిలో నేను ఉండడానికి ఇష్టం లేదు. ఎక్కడుండాలంటే నేను నా పితరులు అబ్రహాం, ఇస్సాకు వారిని ఎక్కడ పాతి పెట్టారో అక్కడికి తీసుకెళ్ళాలి.
నానా చాలా దూరం కదా నాన్న, అందుకే మీ చేత ముందుగానే ప్రమాణం చేయించుకుంటున్నా. అంటే యాకోబుకు ఆ ప్రాంతములో తన శవాన్ని ఉంచుకోవటం కూడా ఇష్టము లేదు. తర్వాత తన కొడుకు యేషోబు ఉన్నాడు, ఐగుప్తు దేశంలో ప్రధాని. 17 సంవత్సరాల ప్రాంతంలో ఐగుప్తు దేశంలోకి అడుగు పెడితే, పాలేరుగా పనివాడిగా ఆ ప్రాంతంలోకి అడుగు పెడితే 30 సంవత్సరాల తర్వాత ఆ యొక్క ఐగుప్తు దేశానికి ప్రధానిగా అయ్యాడు. ప్రధానిగా అయిన యేషోబు 110 సంవత్సరాలు ఆ ప్రాంతంలోనే బ్రతికాడు. బ్రతికిన తర్వాత చివరి క్షణంలో ప్రాణము విడిచేటప్పుడు తన పితరులను పిలుస్తాడు, తన సహోదరులను పిలుస్తాడు. నేను చచ్చిపోయినప్పుడు నా ఎముకలు కూడా ఇక్కడ ఉంచడానికి ఇష్టం లేదు. ఏంటి అంట? మాట్లాడండి. ఉండయా ఎముకలు? పురుషుడినేమో మట్టితో చేశాడు, నమ్ముతారా లేదా? స్త్రీని పక్క వద్దులేమ్మా, ఎముక తీసుకో, ఎముకతో చేశాడు. పురుషుడినేమో నువ్వేమో ఎముక గట్టిదా మట్టి గట్టిదా? మరి అందుకే పొద్దున అలిగితే సాయంత్రం దాకా కూడా పగ తగ్గదు. పాపం మగోడు మెత్తపడతాడేమో కానీ కొట్టి 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 అలిసిపోయినాడు. తినవే, ఓ మొద తినవే అంటే అనిద్ది. ఎముక కరగదు. ఇవన్నీ ఎముకలే. ఎంత రోషమో నాకు తెలియక అడిగితే ఏమనుకోబాకండి. గొడవ వచ్చేది ఆడవాళ్ళతోనా మగవాళ్ళతోనా? అంత స్ట్రాంగ్ ఉండే ఎముకలు. నేను ఒక బజార్లో చూసా, మన బజార్లోనే ఘోష పెట్టింది తల్లి, యేసు రక్తమే జయం. ఇంకా పక్క బజార్కి పోయినా, మళ్ళీ నన్ను చూస్తే ఘోష తీసి ఆ వందనాలు చెప్పిద్దేమని ఘోష పెట్టిందండి. చర్చిలోనే ఉంటే భక్తులు కానీ బయటకు వస్తే ఎముకలు మామూలుగా ఉంటాయి, స్ట్రాంగ్ ఉంటాయి. అయితే పట్టిందంటే ఉడుం పట్టే. హల్లెలూయా చెప్పు, గట్టిగా చెప్పుకో, నిన్ను నువ్వు మెచ్చుకో. నువ్వు ఒక వస్తువు మీద మోజు పెడితే తెచ్చిందాక ఒప్పుకుంటావా? పక్కలో కానీ పొడిచినట్టు పొడిసి 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 అది కావాలి ఇది కావాలి అది కావాలి తెచ్చిందాక పాపం వదిలిపెట్టావు కదా. యేషోబు ఎముకలు అడుగుతున్నాడు, నా ఎముకలు కూడా ఎక్కడ పాతి పెట్టదో. నేనేమంటారంటే, ఐగుప్తు దేశంలో అన్నం, ఐగుప్తు దేశంలో పదవి, ఐగుప్తు దేశంలో ఆశీర్వాదం, ఐగుప్తు దేశంలో భార్య, ఐగుప్తు దేశంలో పిల్లలు, ఐగుప్తు దేశంలోనే బ్రతికి వాళ్ళ సొమ్ము తిని వాళ్లను పరిపాలన చేసి అక్కడే ఉన్న యేషోబు, అక్కడ నా శవము నా ఎముకలు ఉండకూడదు. నేను వీళ్ళ సొమ్ము తినొచ్చేమో కానీ, వీళ్ళకి అధిపతిగా ఉండొచ్చేమో కానీ, నా ఎముకలు పరిశుద్ధమైనవి. ప్రైజ్ ది లార్డ్. సో నా ఎముకలు ఇక్కడ ఉంచకూడదు. ఆది కాండము చూడండి, ఆది కాండము 50వ అధ్యాయం, ఆది కాండము 50వ అధ్యాయము 25వ వచనం. మరియు యోసేపు, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలు ఇక్కడ నుండి తీసుకొని పోవలెను చెప్పి ఇశ్రాయేలు కుమారుల చేత ప్రమాణం చేయించుకొనెను. ఏ ప్రమాణం అంట? ఎముకలను తీసుకొని పోవాలా. ఈ ప్రదేశంలో ఉండటానికి వీలు లేదో, తీసుకొని పోవాలా. నిర్గమాకాండము 13వ అధ్యాయము 7వ వచనం పక్కనే ఉంటుంది. నిర్గమాకాండం 13వ అధ్యాయం 7వ వచనం. అమ్మా అమ్మ 19 చదువు, 13-19. మరియు మోషే యేషోబు ఎముకలను తీసుకొని వచ్చెను, అతడు
దేవుడు నిశ్చయముగా దర్శనమిచ్చును. అప్పుడు మీరు నా ఎముకలు ఎక్కడి నుండి తీసుకొని పోవాలని ఇశ్రాయేలు చేత రూఢిగా ప్రమాణము చేయించుకొని ఉండెను. ఏ ప్రమాణము? నా ఎముకలు ఇక్కడ ఉండకూడదు. 430 సంవత్సరాలు ఆ ప్రాంతములో బానిసగా బతికిన ఇశ్రాయేలీలు ఏం కాపాడారో తెలుసా? ఇశ్రాయేలీలు యేషోబు ఎముకలను కాపాడారు. ఎన్ని సంవత్సరాలు బిడ్డ? 430 సంవత్సరాలు ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు ఆ ఎముకలను భద్రంగా కాపాడారు. వారు ఐగుప్తు దేశంలో నుంచి బయటకు వస్తూ ఉంటే వాళ్లతో పాటు ఏం మోసుకొని వస్తున్నారు తెలుసా? యేషోబు ఎముకలను తీసుకొని వస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు దేవుని దృష్టిలో ఎట్లాంటి దానికి తెలుసా? విలువైన వ్యక్తివి. నీ ఎముక కూడా విలువైందే. దేవునికి స్తోత్రం చెప్పు, గట్టిగా చెప్పు. చిన్న ఉదాహరణ చెబుతా. ఎలీషా చనిపోయాడు. దైవజనుడైన ఎలీషా చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆయన పాతి పెట్టిన తర్వాత తిరిగి సంవత్సరము తర్వాత ఒక అతను చచ్చిపోతే ఆయన్ని మోసుకుంటా కరెక్ట్గా అక్కడికి వచ్చి అక్కడ తవ్వితే గుంత తవ్వారు. ఆ గుంతలో ఈ శవాన్ని పడేశారు. ఆ శవం ఎప్పుడైతే దించుతున్నారో ఎలీషా గారి ఎముక ఒకటే ఆ శవానికి తగిలిందంట. ఎప్పుడైతే ఎముక తగిలిందో శవం లేచి కూర్చుందంట. మీకు నోరు లేదంట, ఇంటికాడ కప్పల్లా కరుతారంట. చెప్పు గట్టిగా హల్లెలూయా. ఒక శవం లేచి కూర్చుందంటే ఆ ఎముకలో ఏముంది? పవర్. ఆ ఎముకలో శక్తి ఉంది, ఆ ఎముకలో బలం ఉంది, ఆ ఎముకలో ఆశీర్వాదం ఉంది, ఆ ఎముకలో దీవెన ఉంది. నీ ఎముకలో కూడా దేవుడు శక్తిని పెట్టాడనే సంగతి గుర్తుపెట్టుకో. ఇవి సామాన్యమైన శరీరం కాదు బిడ్డ. నువ్వు నిజంగా ఆయన భక్తురాలివైతే, నిజంగా ఆయన భక్తుడివైతే నీ దేహము ఈ దేవుని దృష్టికి విలువైంది. నువ్వు అనుకోవచ్చు, నన్ను ఎవరు పట్టించుకోరు, నన్ను ఎవరు చూడరు, నన్ను ఎవరు దగ్గరకు తీయరు, నాకెవరు సరిగ్గా టిఫిన్ కానీ భోజనం కానీ పెట్టేవాళ్ళు లేరు అని నువ్వు అనుకోవచ్చు. కానీ నీలో ప్రార్థనా జీవితము, నీలో దైవ సన్నిధి, నీలో దేవుని సహవాసము, నీలో దేవుని ఆత్మతో నువ్వు నింపబడి ఉంటే ఈ ప్రకృతిలో సమాజంలో ఎవరి దృష్టిలో నువ్వు విలువైన వ్యక్తివి కాకపోవచ్చేమో, కానీ దేవుని దృష్టిలో విలువైన వ్యక్తివి. ప్రియులారా, ఒక్క మాట చెప్పేసి నేను ముగింపులోకి వస్తాను. దయచేసి పరిశుద్ధ గ్రంథము తీసి చూడాలని మనవి చేస్తున్నాను. సమూయేలు 2వ గ్రంథం. రిష్పద్దిరా సమూయేలు 2వ గ్రంథం 21 11వ వచనం. అయ్యా కుమార్తెయగు రిష్పా అను సౌలు ఉపపత్తి చేసినది దావీదునకు వినబడిన. కాబట్టి దావీదు పోయి సౌలు ఎముకలను అతని కుమారుడైన యోనాతాను ఎముకలను యాబేషుల వారి వద్ద నుండి తెప్పించును. ఫిలిస్తీన్లు గిల్బాల్లో సౌలును హతం చేసినప్పుడు వారు సౌలును యోనాతాను బేషను పట్టణపు వీధుల్లో వేలాడగట్టగా ఎబేషుల వారు వారి ఎముకలను అచ్చటి నుండి దొంగిలి తెచ్చిరి. కావున దావీదు వారి యొద్ద నుండి సౌలు ఎముకలను అతని కుమారుడైన యోనాతాను ఎముకలను తెప్పించును. రాజాజ్ఞను బట్టి ఉరి తీయబడిన వారి ఎముకలను జనులు సమకూర్చిరి. సౌలు ఎముకలను అతని కుమారుడైన యోనాతాను ఎముకలను బెన్యామీనుల దేశముకు చేరిన శలాల్లో సౌలు తండ్రి కీసు సమాధి అందు పాతిపెట్టిరి. రాజు ఇలాగు చేసిన తర్వాత
దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనను దేవుడు అంగీకరించెను. మీకు అర్థం కాలేదు, అందుకే ఇసురుకుంటున్నారు. అర్థమవుతాడు చెబుతానండి. సౌలు కుమారులు. సౌలు ఎవరు? దావీదు మామ. వెరీ గుడ్, బాగా చెప్పావు. సౌలు ఎవరు? అయ్యగారు కీషు కుమారుడు అని చెప్పారు, బాగుంది. ఇంకా సౌలు ఎవరు? ఇశ్రాయేల్ రాజు. సౌలు ఎవరు? నాకు కూడా ఇట్లానే అనిపించుకోవాలనిపిస్తుంది. నాకు కూడా అనిపిస్తుంది, మీకు నేను నా బట్టలన్నీ తడిచిపోతాను ఈ ప్రాంతంకి వస్తే. ఇట్ట ఇసురుకుంటా ఉన్నారు. వాక్యం అయిపోయిన తర్వాత ఏం చేస్తారు? ఆ పైన పనుకొని కొట్టుకుంటా ఉంటారు, నిద్ర రాక. వాక్యం వినండి అక్క, వాక్యం వినండి. మీరు ఏమో మా అందరు బంధువులే కావచ్చు కానీ వాక్యం వినండి. ఇది ఆపండి. హల్లెలూయా. ఇట్ట చెబితేనే కోపంగా ఉంటారు. సౌలు రాజు, సౌలు దావీదు మామ, సౌలు మికాయలు తండ్రి. ఇంకా సౌలు ఎవరంటే దేవుడు అభిషేకించిన వ్యక్తి అని చెప్పొచ్చు. దేవుడు అభిషేకించిన వ్యక్తి అని చెప్పొచ్చు. సౌలు చచ్చిపోయాడు, చంపబడ్డాడు. ఒక అమోయుడు వచ్చి ఆయన పొడవమంటే పొడి చేశాడు, చంపేశాడు. ఆ విషయం వచ్చి దావీదుతో చెబుతాడు. దావీదు రాజా, సౌలు చచ్చిపోయాడని చెప్పగానే ఎలా చచ్చిపోయాడు చెప్పు నాన్న అంటాడు. ఆయన కొరప్రాణంతో ఉన్నాడు. కొరప్రాణంతో ఉన్నప్పుడు నన్ను చంపమంటే నేను ఇంకేం చేయలేక చంపేశాను అనగానే, అభిషేకించబడిన వ్యక్తిని నువ్వు ఎలా చంపావు, అభిషేకించబడిన వ్యక్తిని నువ్వు ఎలా చంపావు అని వార్త తెచ్చినోని చంపిస్తాడు దావీదు. వార్త తీసుకొచ్చినోని చంపేస్తాడు. అంటే సౌలు చచ్చిపోయిన వార్త తెస్తేనే కోపం వచ్చేసింది దావీదుకు. ఇక దావీదు కొడుకు, సౌలు కొడుకైన యోనాతాను దావీదుకు ప్రాణ స్నేహితుడు. యోనాతాను ప్రాణ స్నేహితుడు. సౌలేమో అభిషేకించబడినవాడు. సౌలు కొడుకు యోనాతానేమో ప్రాణ స్నేహితుడు. వాళ్ళిద్దరూ చచ్చిపోయారు. చచ్చిపోయినప్పుడు రాజుగా ఉన్న దావీదు చూడాలా లేదా? చచ్చిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్తారా మీరు? అసలు ఇక్కడే ఉండారా మీరు? చచ్చిపోయిన వాళ్ళ దగ్గర చూడటానికని వెళ్తారా? మా దగ్గర అనంతపురంలో, మాది అనంతపురమేగా, ఇనిమెట్లు అని చెప్పుకోనుగా, ఒక ఆమె ముసలామ 100 సంవత్సరాలప్పుడు ప్రభుని నమ్ముకుంది. జనవరి 1 రోజు 1 తారీఖు 1 నిమిషం నిద్రించింది. హల్లెలూయా. 1 రోజు 1 నిమిషం ఆమె కన్ను మూసింది. ఇక చూసుకో, ఎక్కడెక్కడ ముసలోళ్ళు అందరూ వచ్చి ఆమె కాళ్ళకి దండాలు చేస్తున్నారు. ఏందా ఇంతమంది వచ్చి పోతున్నారంటే, మంచి మరణం చచ్చిపోయిందయ్యా అంటున్నారు. మంచి మరణం చచ్చిపోయిందయ్యా, అందుకని ఆమెకు వచ్చి కాళ్ళకు మొక్కుతున్నారు. సౌలు యోనాతాను ఇద్దరు చనిపోయినప్పుడు దావీదు రాజుగా ఉన్నాడు. వాళ్ళు చూడాలా లేదా? నీకు ఎంత కోపం ఉన్నా కానీ చచ్చిపోయినప్పుడు చూస్తావా లేదా? మాట్లాడండి. ఒకరోజు నన్ను బరియల కార్యక్రమానికి రమ్మన్నారు. పొయ్య 4 అయింది, 5 అయింది, 6గా వస్తుంది. ఏందమ్మా బరియల కార్యక్రమం జరిగిద్దామా లేదా అంటే, కూతురు వస్తుందండి, కూతురు కోసం ఎదురు చూస్తున్నామన్నారు. కూతురు అయితే ఉండాల్సిందే అని చెప్పేసి ఉన్నాం. 6:30, 7గా వస్తుంది, చీకటి పడుతుంది. ఆ సమాధి దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలంటే ఆ తల్లి అందంట, నేను రావటం లేదు అని చెప్పందంట. ఎవరు? కన్న కూతురు రావటం లేదంట తండ్రిని చూడటానికి. ఎందుకు రావట్లా? తండ్రి కొడుకులకి ఆస్తి ఇచ్చిందంట కానీ కూతురికి ఇలేదంట. అందుకని నేను రావటం లేదని చెప్పు. ఉన్నారా అటువంటి వాళ్ళు? భూమి మీద బతకటానికి నీకు అవకాశం కల్పించారు, అది చాలదా? ప్రైజ్ ది లార్డ్. ఆస్తి కాదు, భూమి మీద నిన్ను ఉండనిచ్చారు, భూమి మీద బతకడానికి నీకు అవకాశం కల్పించారు.
అది చాలదా కన్న పేగును చూసుకోవడానికి? ఈరోజు నువ్వు భూమి మీద తిరుగుతున్నావంటే వాళ్ళ ద్వారా నువ్వు వచ్చావు, అది గుర్తుపెట్టుకో. వాళ్ళ ద్వారా నువ్వు రావటానికి కారణం చూడటానికి రాలేవా? దావీదు కూడా అంతేనండి. వార్త తెచ్చినోడు నేను చంపాడు, కానీ చూడటానికి వెళ్ళలేదు. అతని ఎముకలు ఏమైపోయినాయో తెలీదు, కానీ రోజు ఇంట్లో ప్రార్థన చేస్తున్నాడు. రోజు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నా రాజ్యం బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నా దేశం బాగుండాలి. వింటాడా దేవుడు ప్రార్థన? మీలో ఎంతమంది చూడటానికి వెళ్తారో నాకు తెలియదు. చచ్చిపోయినప్పుడు కనీసం ఓదార్చడానికి ఎంతమంది వెళ్తారో నాకు తెలియదు. వారి దగ్గరికి వెళ్ళి చూడటానికి ఎంతమంది ఇష్టపడతారో నాకు తెలియదు. కానీ ప్రియమైన వారులారా, నువ్వు వెళ్ళటము ఆశీర్వాదం. ఒకని జన్మదినము కంటే నోరుంటే చెప్పు, మరణ దినమే మేలో. ఎల్లు, తప్పే ఉంది. దావీదు వెళ్ళలేదండి, కానీ ప్రార్థన చేస్తున్నాడు. తర్వాత సౌలు కుమారులు 7 ఉరిదీశారంట, కొండ మీద యెహోవా సన్నిధిలో ఉరిదీశారంట. గిబియోనులో వచ్చి ఉరిదీస్తే ఆ ఎముకలు ఆ యొక్క శవాలు 7 శవాలు అట్టుంటే, ఆ శవాల దగ్గర రిష్పా అనే తల్లి సౌలు ఉపపత్ని అంటే మీకు తెలుసా? ఉంచుకున్న ఆమె, సౌలు ఉంచుకున్న ఆమెంట ఆ 7 శవాల దగ్గర పట్టబరుచుకొని 6 నెలలు కాపలా కాసిందంట. జగన్ ఎత్తిండు అనుకో, ఓ మా ఓడి ఎత్తిండు అని ఏం ఎగురుతారో. నేను ఎత్తితే మీకు ఏం చల్లమే లేదు. అల్లు చెప్పు, చెప్పిందాక వదిలిపెట్టాలి చెప్పు. ఒక స్త్రీ, ఒక ఆడది కొండ మీద శవాల దగ్గర కాపలాగాస్తుంది. 6 నెలలు కాపలాగాసింది. నేను నిన్న ఎనకొండ వెళ్ళి వస్తా ఉన్నాను. రోడ్డు నిండా జనమే. ఏందబ్బా ఇంత జనం అని చెప్పేసి కారు ఆపుదామని చెప్తే ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది. ఇంతలోకి ఎట్ట చూసా, ఒకడు సెల్ టవర్ ఎక్కిండోడు. ఏమెక్కిండు? సెల్ టవర్ ఎక్కిండు. ఇక వాడి బాధలేందో మనకు తెలియదులే, వదిలేద్దాం. ఈ తల్లి రిష్పా శవాల దగ్గర కాపలాగాస్తూ అక్కడే ఉంది. 1 నెల, 2 నెలలు, 3 నెలలు. పగలు, అసలు ఎంత అద్భుతమైన మాట అంటే, పగలు రాత్రులు అడవి మృగాలు ఆకాశ పక్షులు వాలకుండా కాపలాగాస్తుందంట. ఎందుకు ఆ తల్లి శవాలకు కాపలాగాయాల? ఏమంత అవసరం? వాళ్ళు సౌలు కుమారులు, అంటే అభిషేకించబడిన దేవుని బిడ్డలు. మీకు అస్సలు నోరు లేదండి, చెప్పు నోరు. వాళ్ళు అభిషేకించబడిన వారు. అక్కడ ఉంటే రాజుగా ఉన్న వ్యక్తి అభిషేకించబడిన ఎముకలను తీసుకొచ్చి పాతి పెట్టాలి. కానీ ప్రార్థన చేస్తున్నాడు. దేవుడి వెంట్ల రిష్పా 6 నెలలు కాపలా కాసిన తర్వాత అప్పుడు ఎవరో చెప్పారంట, అయ్యా ఒక స్త్రీ సౌలు ఉపపత్ని శవాల దగ్గర కాపలా కాస్తుందయ్యా అంటే, ఎందుకు కాస్తుందా అని దేవుడు బొలి వెలిగిచ్చాడంట. ఎవరెవరే దేవుని బిడ్డలు కదా వాళ్ళని తీసుకెళ్ళి పాతి పెట్టాల్సిన వాళ్ళు పాతి పెట్టలేకపోయాం. ఇది నేను చేసిన పొరపాటే, అందుకే నా దేశంలో ప్రార్థన చేస్తున్నాను కానీ దేవుడు ఆలకించట్లేదని అప్పుడు సౌలు ఎముకలు, యోనాతాను ఎముకలు, ఈ శవాలు 7 శవాల ఎముకలు మొత్తం తీసుకొచ్చి కీసు సమాధి దగ్గర పాతి పెట్టి మోకాళ్ళు వంచితే అప్పుడు దేవుడు ప్రార్థన ఆలకించాడు. నువ్వు నేనైనా ప్రార్థన ఎంతైనా చేయొచ్చు. ఇక్కడ పార్టీ పరంగా ఉండేవాళ్ళు ఉండొచ్చు, సంఘ భేదాలుగా ఉండొచ్చేమో. మనిషి దేవుని బిడ్డ అనే సంగతి గుర్తుపెట్టుకో. ప్రైజ్ ది లార్డ్. ఏ పార్టీ అయినా అవసరమే లేదండి.
పార్టీ పరంగా ఉండండి, తప్పులేదు, మీ పార్టీ మీకు ఇష్టం. మనిషి దేవుని బిడ్డ అనే సంగతి గుర్తుపెట్టుకో. చచ్చిపోయినప్పుడు నువ్వు పలకరించి వాళ్ళ కుటుంబాన్ని ఆదరించావంటే ఇంక అంతకంటే విలువేందండి. అందుకే నేను చెప్తున్నాను, యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువ కలిగింది. ఈ రిస్పా విలువైన పని చేసింది. ఆ శవాలు కాపలా కాసింది. కాపలా కాసిన తర్వాత దావీదు ఆ శవాలన్నీ తీసుకొచ్చి, ఆ ఎముకలన్నీ తీసుకొచ్చి పాతి పెట్టిన తర్వాత అప్పుడు దేవుడు ప్రార్థన ఆలకించాడు. నువ్వు నేను కూడా కొడితే కొట్టండి, గట్టి కొట్టండి, కొట్టేది గట్టి కొట్టు, చప్పుడు దెబ్బలు కొట్టబడి కొట్టు గట్టిగా, హల్లెలూయా. మీరు నేను ప్రార్థన చేస్తాం, మోకాళ్ళు వంచి, నిలువు మోకాళ్ళు, పెద్ద మోకాళ్ళు, ఆ మోకాళ్ళు, ఈ మోకాళ్ళు, ఉపవాసాలు, ఆ ఉపవాసాలు, పక్కనోళ్ళు చచ్చిపోతే పక్కనోళ్ళ క్షేమాన్ని కోరుకోలేని ఏం ప్రార్థనలు ఉపయోగం అంటావా? దేవుని బిడ్డను గుర్తించు. కనుక ప్రేమైన వారలారా, యేషోబు ఎముకలు విలువైనవే, యాకోబు శవం విలువైందే, దరిద్రుడైన లాజరు శవం విలువైందే, సౌలు, యోనాతాను, సౌలు కొడుకులు విలువైన వారే. దేవుడు వదులుకోలా. నువ్వు నేను కూడా ఆయన దృష్టిలో విలువైన వ్యక్తులమే. సమయం లేదు కనుక ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మోకాళ్ళు ఉంచుతారా? చిన్న ప్రార్థన చేసుకుందాం, అయిపోయింది. ఈ జీవితం మోకాళ్ళు ఉంచాలి. ఇంత వాక్యం విన్నారే, ఇంత వాక్యం విన్నారే, ప్రార్థన చేయడానికి మోకాళ్ళు ఉంచలేరా? పట్టలేశారు కదా. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. నువ్వు విలువైన వ్యక్తివి బిడ్డ, దేవుని దృష్టిలో నువ్వు విలువైన వ్యక్తివి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకో. నువ్వు విలువైన స్త్రీ, విలువైన పురుషుడవు, విలువైన వ్యక్తివి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకో బిడ్డ. ప్రభువా, దావీదు లాగా నేను కూడా ఎదుటి వారిని, పక్క వారిని పట్టించుకోకుండా ప్రార్థన చేస్తున్నానేమో, నా ప్రార్థనలు వింటలేదేమో, నన్ను క్షమించు నాయనా, నన్ను క్షమించు నాయనా అని చెప్పేసి ఈ రాత్రి నువ్వు అడిగితే దైవ కార్యాలు చూడగలుగుతావు బిడ్డ. నువ్వు విలువైన వ్యక్తివి. దయచేసి ప్రార్థన చేసుకుందాం. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. పోతున్న వారిని నువ్వు చూచుటలేదా? బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాలా? బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాలా? విలువైనది, కరులారా రండి, సిలవైనది, దేవుని సిలవైనది. ఈ జీవితం విలువైనది, కరులారా రండి, సిలవైనది, దేవుని సిలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు, యుగ యుగాలు దేవునితో ఉండకు, నీ ముందుగా
దేవుని స్థిరమైనది. రుచి చూడక బ్రతికే నరుడెవడు, కలకాలమే లోకంలో ఉండే స్థిరుడెవడు. మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు, కలకాలమే లోకంలో ఉండే స్థిరుడెవడు. నా పెద్ద తేడా లేదు మరణానికి, నా పెద్ద తేడా లేదు మరణానికి. గమనాలు అర్థం కాదు మరణానికి, గమనాలు అర్థం కాదు మరణానికి. ఈ జీవితం విలువైనది, కరుణారా రంగది స్థిరమైనది, దేవుని స్థిరమైనది. ఈ జీవితం విలువైనది, కరుణారా రంగది స్థిరమైనది, దేవుని స్థిరమైనది. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. యేసు రక్తమే నీ పాపానికి మందు, యేసు రక్తమే నీ పాపానికి మందు. అడుగబడిన వారికి గొర్రె పిల్ల విందు, అడుగబడిన వారికి గొర్రె పిల్ల విందు. ఈ జీవితం విలువైనది, కరుణారా రంగది స్థిరమైనది, దేవుని స్థిరమైనది. ఈ జీవితం విలువైనది, కరుణారా రంగది స్థిరమైనది, దేవుని ప్రార్థన చేసుకుందామండి. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రాలు 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 నాయన. 19వ తారీఖు ఈ బహిరంగ కూడిక ద్వారా మమ్మల్ని అందరినీ సమకూర్చి చక్కని వాతావరణం ఇచ్చి, శబ్ద యంత్రాన్ని ఇచ్చి, సంగీత వాయిద్యములనిచ్చి, మంచి సేవకులనిచ్చి, గాయకుల బృందాన్ని ఇచ్చి మమ్మల్ని బలపరిచినందుకు, మాతో మాట్లాడినందుకు ప్రభువా నీకు స్తోత్రములు నాయన. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువైనదని, ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదని, నేడే సమయముండగా యేసును తెలుసుకోవాలని మీరు మాట్లాడే ఉన్నారు. ఎముకలు, చనిపోయిన నీ భక్తుల ఎముకలు ఎంత విలువైనవో, అవి ఎంత శక్తి కలిగినవో, ఆ ఎముకలు తాకితేనే ఒక్క వ్యక్తి బ్రతకగలిగాడు అంటే ఆ ఎముకలలో జీవమున్నదని,
మీ దాసుని ద్వారా మాట్లాడారు నాయన. ఎలీషా ఎముకలలో శక్తిని ఉంచినందుకు ఒక వ్యక్తి, చనిపోయిన వ్యక్తి తక్షణమే బ్రతికి నాయన సమాజానికి సాక్షిగా నిలిచాడు. అలాగే నాయన యాకోబు సమాధి కావచ్చు, యేసేపు ఎముకలు కావచ్చు, అలాగే సౌలు కుమారుడైన యోనాతాను, వారి మిగతా కుమారులు 5 7 ఆ ఎముకలను ప్రభువా, వాళ్ళ యొక్క అస్థికలను నాయన రెస్పా ఆ తల్లి నా ప్రభువా 6 నెలలు కాపలా కాసింది. అడవి మృగాలు, పక్షులు హాని కలుగు చేయకుండా అక్కడ కూర్చొని ప్రార్థిస్తూ ఉన్నది నాయన. ఆ ప్రార్థన ఆలకించిన దేవుడవు, దావీదు భక్తుని యొక్క కళ్ళు తెరిపించిన దేవుడవు, భక్తుని ప్రార్థన ఆలకించి సమస్యలను పరిష్కరించిన దేవుడవు నాయన. గనుక మా ప్రియులను, మా బంధువులను, ఎవరైతే ఉన్నారో మా పొరుగువారు, వారందరినీ ప్రేమించి క్షమించి వారు దుఃఖములో ఉన్నప్పుడు వారిని ఓదార్చాలని మీ దాసుని ద్వారా మాతో సూటిగా మాట్లాడావు నాయన. ప్రభువానికి వందనాలు నాయన. మనమందరము దేవుని పిల్లలమే, మనము దేవుని యొక్క కుమారులము, కుమార్తెలమని మీరు మాట్లాడి ఉన్నారు తండ్రి. కనుక ప్రభువా, చేరి వచ్చిన బిడ్డలందరూ కూడా ఈ వర్తమానము ద్వారా దీవించబడ్డారని నమ్ముతున్నాం. ఈ సంభవంలో నాయన లింగాల అర్జునరావు గారు, ఇదిగో తండ్రి, వారి యొక్క పిల్లలు సోనరాజు, లింగాల గౌతము, అలాగే వీరమ్మ, మరి వారి అల్లుడు గారు, వారిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. వారిని దీవించండి నాయన. అదే రీతిగా విజయమ్మ గారు చనిపోయి ఇది 5వ సంవత్సరం. ప్రతి సంవత్సరం తల్లిని జ్ఞాపకం చేసుకుంటూ కుమారులు ఇలా కూడిక ఏర్పాటు చేసుకుంటూ, ఇదిగో తండ్రి, మీ నామాన్ని మహిమపరుస్తూ ఉన్నటువంటి ఈ పరిస్థితి అనేకులకు దీవెనకరంగా మార్చి, ఆశీర్వాదకరంగా మార్చి, ఇదిగో ప్రభా, ప్రతి ఒక్కరూ కూడా ఆత్మలో పరవశించి రక్షించబడే అనుభవంలోనికి నడిపించబడి దీవించబడినట్లుగా ఈ కూడిక వారి జీవితాలకు దోహదపడినట్లుగా సహాయం చేయమని, మహిమ పొందమని మా గ్రామ పెద్దలకు రక్షణ దయచేయండి. స్త్రీల సమాజంలో ఉన్న ప్రతి అక్కకి, తల్లికి, చెల్లికి రక్షణ దయచేయండి. మహోగ్రత దినము రాబోతున్నది గనక, ఎదుగో తండ్రి, భూమిని మరలా మీరు అగ్నితో నాశనం చేయబోతున్న దినము రాబోతుంది గనక, ఆ ఉగ్రత దినము నుంచి నీ బిడ్డలను తప్పించి రక్షించండి. శబ్ద యంత్రాంగం ద్వారా విన్నటువంటి బిడ్డలు వారందరూ కూడా దీవించబడాలి, మేలు పొందాలని వారి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. ఈ యొక్క జ్ఞాపకార్థ కూడిక ద్వారా అనేకులకు మేలు కలగాలని మేము ప్రార్థన చేస్తున్నాం. అంతేకాకుండా ఈ కూడికను ఏర్పాటు చేసుకున్న కుటుంబాన్ని ప్రత్యేకంగా నాయనా మీ గాయపడిన హస్తములతో వారిని ఎత్తి పట్టుకొని వారిని దీవించమని మహిమ ఘనత ప్రభావములు మీకు ఆరోపించుకుంటూ మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, ఈ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యము మాకు వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరబడుచున్నట్లుగానే భూమి యందును నెరవేరునుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారము నేడు మాకు దయచేయండి. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మీరును మా అపరాధములు క్షమించండి. మేము శోధనలో ప్రవేశించకుండా మమ్మలను దుష్టుల నుండి తప్పించండి. ఎందుచేతనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీవయ్యున్నావు తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నిత్యకృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానం, ఆదరణ ఈ కుటుంబానికి, అలాగే చేరి వచ్చిన బిడ్డలందరికీ సమాధానము కలుగునుగాక. అందరికీ వందనాలండి. దయచేసి
వందన సమర్పణ సోనరాజయ్య గారు చేస్తారు. మరొకసారి చేరి కూడి వచ్చిన మీ అందరికీ నిండు వందనాలు. మరి మీ అందరికీ చక్కగా భోజనాలు సిద్ధపరచబడ్డాయి. తృప్తిగా భోజనం చేయండి. ఎవరు ఇంటికి వెళ్ళొద్దు. ఇంకా ఎవరైనా ఉంటే పిలిచి అందరూ భోజనం చేయాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. మా కొరకు, మా కుటుంబం కొరకు ప్రార్థించవలసిందిగా ప్రభుపేట మనవి చేస్తున్నాను. మరొకసారి పిల్లలు ఆర్కెస్ట్రా బృందం వారికి ప్రత్యేకమైన వందనాలు. సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసిన బిడ్డలకు కూడా వందనాలు. అలాగే అనంతపురం నుంచి వచ్చిన బిడ్డలకు కూడా వందనాలు. మీకు మరి చిన్నమ్మ నిద్రపోతున్నాడు, ఆయనకు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మరొకసారి అందరికి వందనాలు. ప్రైజ్ లార్డ్. దయచేసి పరిచర్య చేసేవాళ్ళు సిద్ధపడాలని మనవి చేస్తున్నా. వాళ్ళకి మీరు పంక్తులుగా కూర్చోవాలని మనవి చేస్తున్నా. చెప్పబడిన వాక్యము యూట్యూబ్లో పెట్టాం.